ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవాతి దేవుని సన్నిధిలో చేరి కూడి ఆయన నామాన్ని మహిమపరచుటకు ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి స్తుతించ బదులమైన ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవాతి దేవుని సన్నిధిలో మొర్రపెట్టుటని గురించి మనము నేర్చుకుందాం. దేని గురించి చెప్పండి? మొర్రపెట్టుటని గురించి దేవుని వాక్యం మనము నేర్చుకుందాం. నెంబర్ 1, మొట్టమొదట కీర్తనలు 145 కీర్తన 18వ వచనం. మరొకసారి చెప్పండి చూద్దాం. కీర్తనలు 145 కీర్తన 18వ వచనం ఏమని? నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. వావ్, ఎంత గొప్ప మాట! అంటే ఒక వ్యక్తి నిజముగా మొర్రపెట్టు వారికి, దేవుని దగ్గర మొర్రపెట్టే వారికి, దేవుని దగ్గర ప్రార్థించుచున్నటువంటి వ్యక్తిని గురించి వారికి ఆయన సమీపముగా ఉన్నాడట. అంటే అందరి వ్యక్తుల కంటే కూడా ఎవరైతే నిజంగా దేవుని దగ్గర మొర్రపెట్టే వ్యక్తులుగా ఉన్నారో వారికి సమీపముగా ఉండి వారి మొరను ఆలకించి వారి ప్రార్థనను విని వారికి ప్రతిఫలమునిచ్చి వారి అవసరత తీర్చి వారి మనవేమిటో, వారి కోరికేమిటో, వారెందుకు మొర్రపెడుతున్నారో, వారెందుకు ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉన్నారో, అందుకే నిజముగా మొర్రపెట్టే వ్యక్తులకు ఆయన సమీపముగా ఉండేవాడు అని. ఈ రోజున మనకి సమీపముగా ఉండి చాలా మంది దూరం అవుతున్నటువంటి వ్యక్తులు లేరంటారా? చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన మనకు సమీపముగా ఉన్నట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. ఇక రెండో విషయంలోనికి వచ్చేసేసరికి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, నేను ఉన్నాను అనేటువంటి మాట. నిజముగా మొరపెట్టుతున్నటువంటి సందర్భములు, నీ కష్టమును గూర్చి, అక్కడ ఉపవాసమును గూర్చి, ఇదిగో మీరు ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులైతే రక్త సంబంధికి ముఖము తిప్పుకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములిచ్చుటయు, అంతేకాదు మరి అప్పుడు మీరు ఇలాంటివి మీరు చేసినప్పుడు మీ ముఖము వేకువ చుక్క వలె ఉదయించును, అంతేకాదు మీరు మొర్రపెట్టినప్పుడు నేను ఉన్నాను అనేటువంటి భరోసాను, ధైర్యమును, ఒక అభయమును లేదా ఒక హామీని, నేను ఉన్నాను అని. చూడండి, కొన్నిసార్లు పిల్లలు వాళ్ళు భయపడుతున్నటువంటి సమయంలో, అమ్మా ఉన్నావా ఇక్కడ, డాడీ ఇక్కడ ఉన్నావంటే, నేను ఇక్కడే ఉన్నానా, భయపడకు అనేటట్లుగా ప్రభు కూడా మనము మొరపెట్టినప్పుడు ఆయన అంటాడట, నేను ఉన్నాను, నువ్వు భయపడకు, నీ మొరను నేను విన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించుచున్నాను, నీ పక్షముగా నేనున్నాను, నువ్వు దిగులు పడని అవసరం లేదు, నువ్వు భయపడని అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీ పక్షముగా నేనుండి కార్యము జరిగిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నవాడు. ఈ రోజున నేను ఉన్నాను అని నీ జీవితంలో చాలా మంది నిన్ను ఒకవేళ మోసం చేయొచ్చు, కించపరచొచ్చు. నువ్వు నమ్మినప్పుడు నిన్ను ఒంటరి చేసి విడిచి వెళ్ళిపోవచ్చేమో. నేనున్నాను, నువ్వు భయపడకు, లేదా నేను ఇస్తాను, నేను చేస్తానని ఎంతో మంది నోటికి వచ్చినట్లుగా ఉత్తిగా మాట్లాడి ఉండవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. నేను ఉన్నాను అంటే నీ విషయంలో జోక్యం చేసుకొని నీ పక్షముగా నిలవబడి నీ కొరకు ఆయన పోరాడి ప్రతి విషయంలో కూడా నీ పక్షముగా వేద్యమాడి నిలబడి, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నా బిడలు, ఇదిగో నేను మీ పక్షముగా ఉన్నాను, నేను ఉన్నాను అనేటువంటి భరోసాను, ధైర్యమును ఆయన కల్పించేవాడై ఉన్నాడు. అందుకే ఈ రోజున కొన్ని విషయాలు దేని కృంగిపోతున్నావు, ఏ విషయంలో ఆందోళన కలిగి ఉన్నావు, ఏ పరిస్థితిలో నీవు పడిపోతున్నావు, ఆ ప్రతి ఒక్క పరిస్థితి నుండి ఆయన విడిపిస్తాడు, విడుదలిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన బలమైన సన్నిధి మనకు తోడుగా ఉండును గాక. ఇకపోతే నెంబర్ 3, మూడో విషయంలోనికి వచ్చేసరికి మొర్రపెట్టే విషయంలో ఆత్మలోనే గాని దేవుని సన్నిధిలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో ఆయనకి ఎలా మొర్ర పెట్టాలి అంటే, అబ్బా తండ్రి, నాయనా, నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, మా డాడీ లేదా మా తండ్రి
అని చెప్పి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు వెంటనే ఇంకా త్వరితముగా జవాబు ఇవ్వబడుతుంది. దేవుడు మన పక్షముగా తన కార్యములను ప్రభువే జరిగిస్తాడు. ఈ రోజున ఎలా ఉన్నావు? మరి కష్టం వచ్చిందనో కృంగిపోవద్దు, బాధ వచ్చిందనో కృంగిపోవద్దు, వేదన కలుగుతుందనో అలా నీవు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఆలోచనలోకి వెళ్ళొద్దు. ఆలోచిస్తున్నావంటే తలనొప్పి వస్తుందంటే బాడీ అంతా కూడా ఒక విధములాగా అయిపోయి జ్వరానికో లేకపోతే ఏదో ఒక బలహీనతకు గురి చేయబడతావు. ఆలోచన అనేటువంటిది మానసికమైనటువంటి ఒత్తిడి. అందుకే లోకంలో సామెత అంటారు, మనాదికి మందు లేదు, దేవాలకి దిక్కు లేదు అన్నట్టు. నీకు కష్టం వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు శ్రమ కలిగిందా, లేదా నువ్వు కన్నీటిలో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, నేనెవరు పట్టించుకోవట్లేదా, నీ బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదా, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారా, కొన్నిసార్లు నీ వాళ్ళు అనుకున్న ప్రతి వాళ్ళు నిన్ను నిందించే వ్యక్తులుగా ఉన్నారా? అయితే నీకు కష్టం వచ్చినటువంటి ప్రతి సమయంలో కూడా ఏమని అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ పక్షముగా ఉండి నీ కొరకు కార్యాన్ని జరిగించేవాడు, నీ పక్షముగా నిలబడేవాడు, నీ పక్షముగా ధైర్యపరిచేవాడు, నీ పక్షముగా వేద్యమాడేవాడు, నీ పక్షముగా నేను ఉన్నాను, భయపడకు, దిగులు పడకని ప్రతి పరిస్థితిలో నుండి నిన్ను విడిపిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడు. అందుకే కాలుకో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే అమ్మా అన్నట్లుగా నీవు కూడా నీ కష్టకాలములో, నీ బాధపడుతున్నటువంటి సందర్భంలో అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడితే వెంటనే ఆయన వింటాడట, ప్రతిఫలం ఇస్తాడు, నీ పక్షముగా నిలబడతాడు, సమస్త పరిస్థితుల నుండి కూడా ఆయన విడిపిస్తాడు, విడుదలిస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము అదృష్టవంతులముగా భావించాలి. అందుకే 3 విషయాలు విన్నాం. మనం మొరపెట్టున గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిది, మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. 2, మొరపెట్టే వారి కొరకు ఆయన నేనున్నాను అని చెప్తాడు, ధైర్యపరుస్తాడు. 3, ఆ మొరపెడుతున్నటువంటి వారు ఎలా మొరపెట్టాలంటే అబ్బా తండ్రి అని ప్రార్థించినప్పుడు తప్పకుండా మనపక్షముగా ఉండి కార్యము జరిగించేవాడు. ఆయన మనపక్షముగా ఉండి నీ కష్టములో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, ఏదో బాధ వచ్చింది, కష్టం వచ్చిందని వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని ఇది వాళ్ళ నోట్లో పడి వీళ్ళ నోటి అవమాన పాలైపోయి ఎగతాళి చేయబడి మంచిగా ఉన్న టైంలో మంచిగా ఉండి తర్వాత ఇది అది అని చెప్పి ఒకళ్ళతో ఏలెత్తి చూపించుకునే వ్యక్తివిగా, ఒకళ్ళతో చెప్పించుకునే వ్యక్తివిగా, ఒకళ్ళతో ఒక మాట అనిపించుకునే వ్యక్తివి కాకుండా నీ కష్టము, నీ శ్రమ, నీ బాధ, నీ దుఃఖము, నీ చింత యేసు నామములో ఆయన పాదాల మీద పడి ఏడు, కన్నీరు కారు, ఆయన మొరపెట్టు ఆయనకి. అందుకే అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టినప్పుడు నీ పక్షముగా విని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి ఆయన ప్రతి విషయముల నుండి విడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. మీ కొరకు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ప్రార్థనను, ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రతి హృదయాన్ని, ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా కష్టకాలంలో మాకున్నటువంటి పరిస్థితిలో మేము నిజముగా మొరపెట్టినప్పుడు మాకు సమీపముగా ఉండేవాడు. మేము మొరపెట్టినప్పుడు నేనున్నాను అని ధైర్యపరిచేవాడు. ఇదిగో మా కష్టము, బాధ, శ్రమ, నిందే, ఉపద్రవాలు కలిగినప్పుడు, ఒంటరి జీవితంలో కృంగిపోయిన టైంలో ధైర్యపరిచి నెమ్మదిని కలుగజేసి, అలాగే అబ్బా తండ్రి అని నీ పాదాల మీద పడి బ్రతిమాలి మొరపెట్టి ప్రార్థించినప్పుడు నీవు మా పక్షముగా కార్యము జరిగించేవాడు. ఈ మాటలు వింటున్న ఎవరి జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో యేసు నామములో ప్రతి ఆటంకాలు లయపరచబడును గాక. మంచి ఆరోగ్యాలు దాయిచ్చండి. ఇంకా వారి కుటుంబాలను కట్టండి, వారి అవసరతలు తీర్చండి అయ్యా, బలపరచండి, ధైర్యపరచండి, మీ శక్తితో నింపండి. ఈ మాటలు మా జీవితంలో పదిలపరిచి స్థిరపరిచి అలాంటి మొరపెడుతున్న బిడలముగా నీకు ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ప్రార్థన ద్వారా ముందుకు నడిపించబడే కృప దాయిచ్చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి.